మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ భూముల ఆక్రమణ, స్టోన్ క్రషరు, కోట్ల అవినీతి అని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ అసెంబ్లీలో పొట్టులో చేసిండ్రు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కొడుకు భార్య భాగమై ఉన్న కంపెనీలు తెలంగాణ భూములను ఆక్రమించుకునే ఉపాయం చేస్తున్నదని బాగానే లొల్లి చేసిండ్రు. ఆ లొల్లి అసెంబ్లీ వరకే అనుకున్నాం కానీ మంత్రి పొంగులేటి పొగబెట్టినట్టు మాట్లాడే వరకు మాజీ మంత్రి హరీష్ రావు సారు అదే ముచ్చట మీద మళ్ళీ మాట్లాడారు. అదేందో ఒకసారి ఆలోచించుదాం పార్. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ చేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఇక చెప్పు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రి. కేరళ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి పోయొచ్చేసరికి మొత్తం అబద్ధాలు ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీలను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఇక ఇప్పుడు హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు. అంతేకాదు హరీష్ రావు సార్ ఇంకేదో అడుగుతున్నాడు, దాని గురించి కూడా ఆలోచన ఏయుండ్రి. నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్నా, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అదన్న చెప్పాలి కదా. సర్కారు భూమి అంటారు, ఆక్రమించిన వాళ్ళు అంటుకు కూడా వారు, వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోరు. అది నీతి, నిజాయితీ, పద్ధతి, పాడు అని ఎట్లా చెప్పుకుంటారు? పవర్ మీ చేతులు ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని పోతారు. అప్పుడు ఎవరి తప్పు అవుతుంది మంత్రి గారు అని అడిగితే సమాధానం ఉంటుందా ఉండదా? మరి ఒకవేళ మంత్రి సార్ తన సమాధానం ఉంటే ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అంతేగాని వారం 10 రోజులు గ్యాప్ తీసుకొని ఏదో చదువుకునే సమాధానాలు చెప్తే కుదరది. అబద్ధాలు చెప్పకుండా అన్ని నిజాలే మాట్లాడాలి. లేకుంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్లు మా టీవీ డిబేట్ లో కూర్చొని ఒకళ్ళ ప్రశ్నకి ఇంకొకళ్ళు జవాబులు చెప్పుకుంటే జనానికి నిజమేంటిదో అబద్ధమేంటిదో తెలిసిపోతుంది అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.